Call free, call free, call free. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామములో సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాలసుబ్రహ్మణ్యం శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకునిగా రంగప్రవేశము చేశారు. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40,000 పాటలు 11 భాషలలో పాడి 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించారు. బాలసుబ్రహ్మణ్యం తండ్రి సాంబమూర్తి పేరొందిన హరికథ పండితుడు. అందువల్ల బాల్యము నుండే బాలుకి పాటలు పాడడము ఒక హాబీగా ఉండేది. బాలు గారిని ఆయన తండ్రి ఇంజనీర్ చెయ్యాలనుకున్నారు. తండ్రి కోరిక మేరకు ఇంజనీర్ కావాలనే ఆశయముతో మద్రాసులో AMIE కోర్సులో చేరాడు. ఆ కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40,000 పాటలు పాడిన బాలుగారు ఇప్పటికీ నాకు సంగీతం తెలీదని చెప్పడం ఒక విశేషం. పాటలోనే మాటలని గళంలోని అభినయ ముద్రలని నింపి తెలుగుదనం ఒలికించగల విలక్షణత బాలు ప్రత్యేకత. గళం విప్పిన స్వరం కూర్చిన ఆ పాటలోని కవి భావాన్ని సూటిగా ప్రేక్షకుల వద్దకు తీసుకు వెళ్లగలిగే సత్తా బాలు గళానికి ఉంది. తరాలు మారిన ఎందరో నటులకు వారి హావ భావాలకు నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమర గాయకుడు ఘంటసాల తర్వాత తెలుగు సినీ పాటకు సిసలైన వారసుడుగా నిలిచారు. ఎంతో పాపులర్ అయ్యారు. మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.